ఎస్ ట్రేడర్స్, ఈరోజు 15th జూలై మన స్ట్రాటజీ ప్రకారం 2 ట్రేడ్స్ వచ్చాయి. సింపుల్గా తీసుకునే ఛాన్స్ ఉంది మనకి ఈరోజు. ఒకసారి చూడండి, కొంచెం అబ్జర్వ్ చేసి చూడండి, మనకు క్లియర్గా అర్థమవుతుంది. ప్రజెంట్ చార్ట్ 1 అవర్లో ఉంది. నేను 5 మినిట్స్లోకి వెళ్ళాను. మనకు 5 మినిట్స్లో ఏమైంది చూడండి. ఒక గ్రీన్ క్యాండిల్ పడ్డ తర్వాత మళ్ళీ ఆ తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట. ఈరోజు ఇది 9:15, నిన్నటి వరకు క్లోజింగ్ వరకు పెట్టేస్తున్నాను. ఈ 5 మినిట్స్ క్యాండిల్ దాటి పైకి వెళ్ళలేదు, మళ్ళీ కిందికి వచ్చింది. కిందికి వచ్చిన తర్వాత మనం చెప్పుకున్న ఫార్మేట్ ఏంటి, కిందికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడైనా ట్రేడ్ తీసుకోవాలి, లేదంటే ఇలా పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడైనా ట్రేడ్ చేయొచ్చు. ఇక్కడ పైకి వెళ్ళిన తర్వాత కూడా ట్రేడ్ చేయొచ్చు. ఇక్కడ కిందికి వచ్చేంత వరకు అక్కడ కొంచెం తక్కువ పాయింట్స్ వస్తాయి, 20-25 పాయింట్స్ మాత్రమే వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ కూడా ట్రేడ్ వచ్చింది, మనకు రాలేదంటలేను. పైనుంచి కూడా కిందికి ఒక ట్రేడ్ వచ్చింది. పీ చార్ట్లో చూపిస్తాను. ఇది ఇప్పుడు మనకి పైకి వెళ్ళే చార్ట్ ఎలా వచ్చిందో చూద్దాం. సిఈ చార్ట్లో మనకి ఓకే, ఇక్కడ కిందికి డౌన్ ట్రెండ్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ లాస్ట్ క్యాండిల్లో మనకి పర్ఫెక్ట్గా వచ్చింది. అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ లోపల 2 క్యాండిల్స్ క్లోజ్ అయ్యాయి. ఇది ఈ క్యాండిల్ లోపల 2 క్యాండిల్స్ క్లోజ్ అయ్యాయి. ఓకే, లో అయ్యే వరకు పెట్టాను. ఈ క్యాండిల్ లోపల 2 క్యాండిల్స్ క్లోజ్ అయ్యాయి. క్లోజ్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఈ క్యాండిల్ పైన మళ్ళీ క్లోజ్ అయ్యేంత వరకు, ఒక క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత ఎంట్రీ తీసుకోవాలి. అంటే మనకు ఇక్కడ వస్తుంది అన్నమాట ఎంట్రీ. ఇక్కడ ఈ క్యాండిల్ తర్వాత, ఇప్పుడు ఈ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ మనకు మార్క్ చేసుకుంటే, ఈ తర్వాత నుంచి మనకు ఎంట్రీ పాయింట్ పెట్టుకుంటే మనకి ఎంట్రీ ట్రిగ్గర్ అవుతుంది. స్టాప్ లాస్ కూడా కొట్టలేదు చూడండి, మనది సిఈ చార్ట్లో చూపిస్తాను. ఓకే, ఇక్కడ నుంచి దాదాపుగా మళ్ళీ ఎక్కడ వరకు వెళ్ళింది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇదే మనకు ఫస్ట్ స్వింగ్ కనుక లెఫ్ట్ సైడ్ ఉన్నది, ఇక్కడ వరకు ఫస్ట్ టార్గెట్ అయింది. మళ్ళీ స్వింగ్ ఎంతవరకు ఉంది, ఈ స్వింగ్ ఇవి వస్తాయండి, 1, 2, 3 ఉన్నాయి కదా, ఈ స్వింగ్లో వరకు పెట్టుకోవచ్చు. అంతకు పైన రాదు. అంతకు పైన రావాలంటే ఇంకా వెయిట్ చేయాలన్నమాట. ఇంతవరకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది, రేపు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ వరకు దానికోసం చేయాలంటే వెయిట్ చేయాలి. ఓకే, ఈరోజు ఇంట్రాడే కనుక మనకి ఇంట్రాడే క్లోజ్ చేసుకునే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఏంటి, ఇక్కడ మనకు ఇది కదా ఎంట్రీ పాయింట్, ఇక్కడ స్టాప్ లాస్ కదా. ఆ క్యాండిల్ కింద మనకి ఎన్ని పాయింట్స్ వచ్చింది ఒకసారి చూడండి చార్ట్లో. యాక్చువల్గా ఇక్కడ వరకే, లేదంటే ఇంకా డౌట్ ఉంటే ఇక్కడ వరకు కూడా పెట్టుకోవచ్చు. ఇంకా లేవాలంటే ఇక్కడ వరకు కూడా పెట్టుకోవచ్చు. ఒక 50 పాయింట్స్ వరకు, 50 పాయింట్స్, 49-50 పాయింట్స్ వరకు చూసుకోవచ్చు. అది స్టాప్ లాస్ కొట్టకుండా డైరెక్ట్ మనకి గ్రీన్ క్యాండిల్ కూడా వెళ్ళిపోయింది చూడండి మన టార్గెట్కు. అదే మనకి ఇక్కడ ఇప్పుడు ఇది ఎంత ఉంది, స్ట్రైక్ ప్రైజు 25,100 ఉంది. 25,100లో మనకి ఏం జరిగిందో చూద్దాము. ఇది కాదు 25,100, ఇది 25,100 17th ఎక్స్పైరీ డేట్. ఓకే, ఇక్కడ చూడండి మన ఫార్మేట్ వచ్చిందా రాలేదా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ నిన్నటి వరకు ఇక్కడ క్లోజ్ అయింది. సేమ్ మనం అనుకున్నట్టుగా ఇక్కడ గ్రీన్ క్యాండిల్ పడింది, ఆ తర్వాత మళ్ళీ డౌన్కి వచ్చేసింది. డౌన్కి వచ్చిన తర్వాత మనం ప్లాన్ చేయాలన్నమాట. డౌన్కి వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, ఈ సపోర్ట్ వరకు ఇక్కడ క్యాండిల్ మీద కూడా బ్రేక్అవుట్ ఇచ్చింది చూడండి. ఇది ఒక డిమాండ్ జోన్ అనమాట. ఇక్కడ క్యాండిల్ బ్రేక్ అయిన తర్వాత మనకి ఈ క్యాండిల్ పైన బ్రేక్ అయింది. సేమ్ ఫార్మేట్ ఇక్కడ కూడా ఉంది చూడండి. మన ఫార్మేట్ బ్రేక్ అయింది కనుక మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది. ఇది నెక్స్ట్ డేలో కలుస్తుంది కనుక మళ్ళీ మనం ఫార్మేట్ కోసం వెతుక్కుంటాం. ఓకే, ఇక్కడ ఏం జరిగింది చూడండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇది లాస్ట్ గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్, సారీ, అప్ ట్రెండ్ నుంచి డౌన్కి వచ్చే లాస్ట్ రెడ్ క్యాండిల్లోనే మనకు ఫార్మేట్ అయింది. అంటే ఈ రకంగా మనం ఇంకోటి ఏం అర్థమైంది, మనకి ఎక్కువ పాయింట్స్ను మనం తినడానికి ట్రై చేస్తున్నాము. ఎక్కువ పాయింట్స్ని ఎక్కడో మధ్యలోకి వెళ్ళిన తర్వాత కాదు, మనకి కింది నుంచి డౌన్ నుంచి లాస్ట్ అప్ వరకు మనకు ఈ స్ట్రాటజీ ద్వారా మనకు ఎన్ని పాయింట్స్, మ్యాక్సిమం పాయింట్స్ తినే ఛాన్స్ దొరుకుతుంది అన్నమాట ఈ స్ట్రాటజీ ద్వారా. ఓకే, ఈ రెడ్ క్యాండిల్లో మనకి
ఎంట్రీ వచ్చింది చూడండి. ఇది కర్సర్ కనపడుతుందిగా 9:45 ఎందుకు వచ్చింది? దీనికే ఎందుకు మార్క్ చేశానంటే ఈ తర్వాత 2 క్యాండిల్స్ క్లోజ్ అయ్యాయి ఇందులో. క్లోజ్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే అబ్జర్వ్ చేస్తుంటాం ఫస్టు. ఆ తర్వాత మళ్ళీ చెప్తాను ఒక్క నిమిషం. ఇక్కడ మనకి స్టాప్ లాసు. ఆ తర్వాత మనకి ఇది బ్రేక్ అవ్వాలి ఫస్ట్. బ్రేక్ అయింది ఇక్కడ చూడండి. గ్రీన్ క్యాండిల్ పడింది. సేమ్ పైన మీకు చార్ట్‌లో చూపించిన విధంగానే ఇక్కడ కూడా ప్రైస్ చార్ట్‌లో బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత మనం ఎంట్రీ తీసుకోవచ్చు అని చెప్పుకున్నాము. మళ్ళీ లోపలికొచ్చింది. లోపలికెళ్ళినా కూడా మనకి మన పాయింట్‌ను దాటి కిందికి స్టాప్ లాస్ కొట్టలేదు ఇక్కడ. ఓకే. ఆ తర్వాత మన పాయింట్‌ని దాటి డైరెక్ట్‌గా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది. ఈ ఫస్ట్ టార్గెట్‌లో కూడా మళ్ళీ ఏం జరిగింది చూడండి. మన టార్గెట్‌ను డైరెక్ట్‌గా క్రాస్ చేసింది గనుక ఇంకా వెయిట్ చేయొచ్చు. లేదంటే అంత భయం ఉన్నవాళ్ళు మన స్టాప్ లాస్‌ని 1, 2 పాయింట్లు ఇక్కడ కిందికి జరుపుకున్నా సరిపోద్ది. లేదంటే ఈ గ్రీన్ క్యాండిల్ కింద పెట్టుకున్నా సరిపోద్ది. మళ్ళీ ఇంకా ఎక్కువ పాయింట్స్ మనకి దొరికే ఛాన్స్ ఉంది. అది కొంచెం ధైర్యంతో ఉంటే మనకి ఎక్కువ పాయింట్స్ మొమెంటం పట్టాలనుకుంటున్నప్పుడు మనం కొంచెం స్టాప్ లాస్ భరించాల్సొస్తుంది. ఇక్కడ ఏదైతే 11 పాయింట్స్ స్టాప్ లాస్‌ని భరించామో అదే విధంగా ఇక్కడికెళ్ళిన తర్వాత మనది బ్రేకౌట్ అయింది కనుక ఆ బ్రేకౌట్ అయిన తర్వాత మనకు ఒక 22 పాయింట్స్ మనం ఆల్రెడీ గెయిన్ అయినాం కనుక మళ్ళీ స్టాప్ లాస్ ఇక్కడికి జరుపుకుంటే సరిపోతుంది. అంటే 30 పాయింట్స్ వచ్చిన తర్వాత మనకు ఒక 10 పాయింట్స్ స్టాప్ లాస్ ఇక్కడికి మూవ్ చేస్తున్నాం మనం అంతే. ఇక్కడ ఏదైతే 11 పాయింట్స్ స్టాప్ లాస్‌ని మనకి ఇక్కడ మూవ్ చేస్తున్నాం. ఆల్రెడీ 20 పాయింట్స్ గెయినింగ్‌లో ఉన్నాం కనుక స్టాప్ లాస్‌ని జరుపుకుంటే తప్పేం లేదు. కొంచెం ధైర్యంతో మనం ముందుకెళ్ళడానికి సాహసం చేస్తే మనకు ఖచ్చితంగా ఇంకెక్కువ పాయింట్స్‌ను రీచ్ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఆ తర్వాత మనకిక్కడ టార్గెట్ ఇంకేముంది ఇక్కడ మనకిక్కడ ఇది ఉంది. లేదంటే ఇది ఉంది. ఓకే. సరే. ఈ ఇది లాస్ట్ స్వింగు ఇదే అనుకుందాం. ఇక్కడి వరకే లాస్ట్ స్వింగు. ఈ స్వింగ్ వరకు పెట్టుకున్నాం. దాదాపుగా ఎన్ని పాయింట్లొచ్చింది చూడండి. ఇక్కడ 20 పాయింట్లతోటి తీసేస్తే ఆ తర్వాత మనకి దాదాపుగా 60 పాయింట్స్ వచ్చింది. ఓకే. 60 పాయింట్స్ ఆల్మోస్ట్ టోటల్‌గా మనకి 80 పాయింట్స్ గెయినింగ్ వచ్చింది. ఇంత సింపుల్‌గా చూడండి. మనం కింద నుంచి డౌన్ నుంచి అప్ వరకు మనం తినడానికి ట్రై చేసాము. మనకిక్కడ వచ్చిన తర్వాత ఎగ్జిట్ అంతే. ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకా పైకెళ్తుందా అని. మనకొక స్వింగ్‌ని టచ్ అయ్యేంత వరకు చూసుకుంటే చాలు. లేదు నేనింకా ఆ స్టాప్ లాస్‌ని భరించైనా ఉంటాను అనుకుంటే, ఇక్కడ స్టాప్ లాస్ కొట్టేసేంత వరకు వెయిట్ జేయాలి. ఇక్కడ స్టాప్ లాస్ కొట్టేసేంతకొచ్చిందా? వచ్చింది చూడండి. ఇక్కడ స్టాప్ లాస్ కొట్టేసింది. మళ్ళీ పైకెళ్ళింది. ఓకే. 1 ట్రేడ్ ఓన్లీ సింగిల్ ట్రేడ్‌లో 80 పాయింట్స్ గెయిన్ చేసాము. అదే రకంగా మనము మళ్ళీ డౌన్ ట్రెండ్ ఏమన్నా ప్లాన్ చేయాలి అనుకుంటే, మనకి డౌన్ ట్రెండ్‌లో ఎక్కడొచ్చింది? ఒకసారి అబ్జర్వ్ చేద్దాం అది ఇది. హ్మ్. దీన్ని కూడా అబ్జర్వ్ చేద్దాం. ఎందుకు మళ్ళీ ఇక్కడ డౌన్ వచ్చింది కదా! మనకి ఇక్కడ ఎలాగా క్యాప్చర్ చేయాలనేది డౌట్ కూడా వస్తుంది కదా! దాన్ని కూడా చూసుకుందాం ఒకసారి. ఎక్కడ మనకి అప్ ట్రెండ్ ఎళ్ళిపోయిన తర్వాత మనకెక్కడ ఈ క్యాండిల్ కింద 2 క్యాండిల్ క్లోజ్ కాలేదు. ఏది? ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా! ఈ గ్రీన్ క్యాండిల్ లోపల 2 క్యాండిల్స్ క్లోజ్ కాలేదు. మనకెక్కడ క్లోజ్ అయ్యాయి మరి? ఒక గ్రీన్ క్యాండిల్ లోపల మనకు క్లోజ్ కావాలి. అప్ ట్రెండ్ వెళ్ళే దాంట్లో గ్రీన్ క్యాండిల్‌లో క్లోజ్ కావాలి. డౌన్ ట్రెండ్ వచ్చే దాంట్లో రెడ్ క్యాండిల్‌లో 2 క్యాండిల్ క్లోజ్ కావాలి. ఈ రె ఈ గ్రీన్ క్యాండిల్‌లో మనకి 2 క్యాండిల్స్ క్లోజ్ అయ్యాయి. చూడండి మార్క్ చేశాను నేను. మీకు కనపడకపోతే ఇదొకటి. ఈ లోపల మనకి 2 క్యాండిల్స్ క్లోజ్ అయ్యాయి. క్లోజ్ అయిన తర్వాత మనకి దీని కింద మనకి బ్రేక్ ఇచ్చింది. కింద బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దాని లోపలికెళ్ళింది. మన ఏదైతే మనం స్టాప్ లాస్ పెట్టుకుంటామో పైన, ఆ పైకెళ్ళలేదు. మళ్ళీ మిడిల్ పాయింట్ నుంచే మళ్ళీ కిందికొచ్చింది. కాకపోతే ఇక్కడ ఎన్ని పాయింట్స్ వచ్చింది చూడండి. ఇక్కడి వరకే ఫస్ట్ స్వింగ్ అవుతుంది. డౌన్ ట్రెండ్ చూసినప్పుడు ఆ ఫస్ట్ స్వింగ్ వరకే ఎళ్ళింది. కిందికెళ్ళింది కానీ మనకెక్కువ ఇక్కడ ఎళ్ళిపోతాం మనం. ఆల్రెడీ ఇక్కడికే వరకే గనుక ఇక్కడికెళ్ళిపోతాం. లేదు మనం ఇంకా పెట్టుకోవాలంటే ఇక్కడి వరకు పెట్టుకుంటాం. పెట్టుకున్నా కూడా ఛాన్స్ లేదు గదా! మనకు ఇక్కడే ఒక స్టాప్ లాస్ కొట్టేసింది. ఒకసారి అది కూడా అబ్జర్వ్ చేద్దాం. 25 200 200 చార్ట్ 25 200 చార్ట్ ఇది. 25 200 పీఈ చార్ట్. ఓకే. మనకు ఎక్కడొచ్చింది ఒకసారి అది లైన్ తీసుకుందాం మనం. మనం ఎక్కడొచ్చిందని చెప్పుకున్నాము. అప్ ట్రెండ్‌లో ఇక్కడ వచ్చింది. ఈ క్యాండిలే గదా! చూడండి ఈ క్యాండిల్‌లో వచ్చింది. ఈ గ్రీన్ క్యాండిల్‌లో వచ్చింది. ఇక్కడ చూద్దాం ఒకసారి మనం.
ఓకే. ఇక్కడ చూస్తే ఇక్కడ ఎక్కడొచ్చింది చూడండి. ఇక్కడొచ్చింది కానీ స్టాప్ లాస్ కొట్టేసింది. మళ్ళీ డౌన్ ఎళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఇది చూడండి. మనకి ఈ రెడ్ క్యాండిల్ గదా! ఈ రెడ్ క్యాండిల్ హైలో తీసుకుంటే మనకి ఇక్కడ మనకి మనం తీసుకునే ట్రేడ్ ప్రకారం అయితే ఇక్కడ స్టాప్ లాస్ కొట్టేసింది. మీకు కావాలనే చూపిస్తున్నాను. ఇది మళ్ళీ అడుగుతారు గదా! ఇక్కడ స్టాప్ లాస్ కొట్టిన తర్వాత దీన్నెందుకు చూపిస్తున్నావు అంటారు. ఓకే. ఇక్కడ మనకు బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత మన లోపలికొచ్చింది. డైరెక్ట్‌గా మన స్టాప్ లాస్‌ని కొట్టేసింది. కొట్టేసిన తర్వాత గూడా మళ్ళీ మనకి ఛాన్స్ వచ్చింది ఒకటి. ఈ ఛాన్స్‌ని గమనించడానికి మనం దీన్ని పెట్టాను నేను. ఓకే. ఇదెక్కడొచ్చింది అంటే ఈ క్యాండిల్‌లో వచ్చింది చూడండి. ఇది డౌన్ క్యాండిల్ గదా! అప్‌కెళ్ళిన తర్వాత డౌన్‌కొచ్చింది. డౌన్‌కొచ్చిన లాస్ట్ క్యాండిల్. ఓకే. దీన్ని మార్కర్ చేయడానికి కనపడట్లేదు. అందుకోసం జరుపుతున్నాను. ఇదే గదా! ఈ రెడ్ క్యాండిల్ లోపల 2 క్యాండిల్స్ క్లోజ్ అయ్యాయి. ఒకసారి గమనించండి. ఈ రెడ్ క్యాండిల్ లోపల 2 క్యాండిల్స్ క్లోజ్ అయ్యాయి. క్లోజ్ అయిన తర్వాత మనకి ఒక క్యాండిల్ బ్రేక్ కావాలి పైన. బ్రేక్ ఇచ్చిన తర్వాత మనం ఎంట్రీ పెట్టుకుంటాం దీనిపైన. అంటే ఇక్కడ డైరెక్ట్ దీంట్లో చూపిస్తాను. ఇది ప్రైస్ దాంట్లో ఇక్కడ మనకి ఇక్కడ ఎంట్రీ, దీని కింద స్టాప్ లాస్. ఇక్కడ దాదాపుగా 6 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది. ఇక్కడ ఎంతవరకు టార్గెట్ అంటే ఇక్కడ వరకే. మనం పైన చెప్పుకునే విధంగా ఇక్కడ వరకే టార్గెట్. అంటే 6 పాయింట్స్‌కి 12 పాయింట్స్ వచ్చింది. లేదు ఒకవేళ ఇంకా అనుకుంటే మనకు ఇక్కడ వరకు తీసుకోవచ్చు. లేదంటే ఇక్కడ వరకు కూడా తీసుకోవచ్చు. అలా చూసినా కూడా ఒక 19, 20 పాయింట్స్ వచ్చింది. డౌన్ ట్రెండ్‌లో కూడా ఒక 20 పాయింట్స్ మనం ఎంత గజిబిజిగా ఉన్న మార్కెట్‌ను మనకు అర్థం కాకుండా చేసినా మన మెదడుని కన్‌ఫ్యూజ్ చేసినా కూడా మనం ఒక ఆల్మోస్ట్ 20 పాయింట్స్ తీయగలిగాము. అదే అన్నమాట. మన స్ట్రాటజీ ఏ రకంగా వర్కౌట్ అవుతుందనే దానికి ఈరోజు క్లియర్‌గా ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి చూశాను. ఇది గనక మీరు ఖచ్చితంగా ఫాలో అయితే మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా. ఒకసారి మనం డేకి ముందు రోజుకి ఎలా అని అడిగారు కదా! ఫిబొనాసి ఎలా తీసుకుంటున్నారు అని అడిగారు గదా! అది చూద్దాం ఒకసారి. మన ఎంట్రీలు అర్థమయ్యాయి గదా! ఎంట్రీల తర్వాత నేను ఇది చూపిస్తున్నాను. ఇది చూడండి ఒకసారి ఎలాగా ఫిబొనాసి ద్వారా ఎలాగా తీసుకోవాలనేది. ఈరోజు క్యాండిల్ ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. కనుక లాస్ట్ 1 అవర్ 315 క్యాండిల్ ఈ 215 క్యాండిల్ లోపల క్లోజ్ అయింది. లేదంటే ఒకవేళ 215 క్యాండిల్ ఈ క్యాండిల్ పైన గాని, కింద గాని అంటే ఇక్కడ డౌన్ ఎళ్ళింది గనుక ఇంకా పైన గాని క్లోజ్ అయితే ఆ క్యాండిల్ కూడా కన్సిడర్ చేస్తామన్నమాట. ఒకవేళ ఇక్కడ వరకు ఇక్కడ క్లోజ్ అయిందనుకో, ఆ క్యాండిల్ హై-2లో వేసుకుంటాం. లేదంటే కిందికి క్లోజ్ అయిందనుకో డౌన్ ఎళ్ళి, మొత్తం 2 క్యాండిల్‌లకు కలిపి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం సింగిల్ క్యాండిల్‌కే వేసుకోవాలి. ఎందుకంటే ఈ క్యాండిల్ లోపలనే వచ్చేసింది గనుక. ఒకసారి నేను ఫిబ్ రిట్రేస్‌మెంట్ తీసుకుంటున్నాను. ఫస్ట్ నేను ఇది మార్కెట్‌లో ఈరోజు లేదనుకుందాము. ఇక్కడ నుంచి ఈరోజు మార్కెట్ లేదనుకోండి. ఏం జరిగింది? నిన్నటి దానికి మనం తీసుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఒకసారి హై-2 లో ఫిబొనాచి. ఓకే. హై-2 లో ఫిబొనాచి చేస్తున్నాను. దీనికి నేను సెట్టింగ్స్‌లో వెళ్తున్నాను. ఎక్స్టెండ్ రైట్ లైన్ కొడుతున్నాను. ఓకే. ఎక్స్టెండ్ రైట్ లైన్ కొట్టిన తర్వాత మనకి కలర్స్ అన్నీ అవసరం లేదు. మళ్ళీ సెట్టింగ్స్‌లోకి వెళ్తున్నాను. ఈ బ్యాక్‌గ్రౌండ్ తీసేస్తున్నాను. అలాగే మనకిక్కడ ఓన్లీ గోల్డెన్ రేషియోనే మాత్రమే కావాలి. గోల్డెన్ రేషియో అంటే 50%. ఈ ఫిబొనాసి తీసుకున్న తర్వాత మనకు 50% రేంజ్ కావాలి మనకు. ఇవన్నీ తీసేస్తున్నాను. ఓన్లీ మనకు కావాల్సింది 0.5 లెవెల్. మిగతావన్నీ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ టు సేమ్. ఇంకా దాంట్లో ఏం మార్పు లేవు అసలు. ఫిబొనాసి రిట్రేస్‌మెంట్ ఎటువంటి మార్పులు చేయకుండా మేము మొదటి నుంచి చెప్పేది అదే అన్నమాట. ఎటువంటి మార్పు లేదు. మనకు ట్రేడింగ్ వ్యూలో ఇచ్చిన టూల్ ద్వారానే యాజ్ ఇట్ ఈజ్‌గా యూజ్ చేసి తీసుకుంటున్నాము. ఓకే. ఇలా తీసుకున్న తర్వాత ఈరోజు మార్కెట్ ఏమైంది ఒకసారి అబ్జర్వ్ చేయండి. 15 మినిట్స్‌లో స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ పడింది. మనం తీసుకున్న హై లో ఇది. ఓకే. హై ఇది, లో ఇది. ఓకే. మనకిక్కడ ఇంకో పాయింట్ అర్థం కావాలి మీకు. లో టు హై కూడా తీసుకుంటున్నాం మనం. ఎందుకంటే మార్కెట్ డౌన్ వెళ్ళిపోయినప్పుడు ఏం చేసేది కదా! లో టు హై కూడా తీసుకుంటున్నాం. ఎందుకు తీసుకుంటున్నాం అంటే మార్కెట్ ఇక్కడొచ్చినా సేమ్ వ్యూ మనకు చూపిస్తుంది. పైకెళ్ళినా సేమ్ వ్యూ చూపిస్తుంది. ఇదే మార్కెట్ డౌన్ వచ్చినా కూడా మనకి ఇది ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. ఇప్పుడు అప్ వెళ్ళింది కనుక ఇది మనకు ఫస్ట్ రెసిస్టెంట్ అవుతుంది. ఎందుకు అంటే
మనకు I2లో ఇది హైలో, ఇది హై, ఇది లో పాయింట్, ఇది హై పాయింట్, ఇది లో పాయింట్. ఓకే. 15 మినిట్స్‌లోకి వెళ్తున్నాను. ఈరోజు ఏం జరిగిందనేది మనకు అబ్జర్వేషన్. ఓకే. ఫస్టు 15 మినిట్స్ గ్రీన్ క్యాండిల్ పడింది. ఆ తర్వాత మళ్ళీ స్ట్రాంగ్‌గా రెడ్ క్యాండిల్ పడింది. రెడ్ క్యాండిల్ పడిందంటే దాదాపుగా మనకి మళ్ళీ డౌన్ వచ్చే ఛాన్స్ ఉందనుకుంటా. ఎందుకు డౌన్ వస్తుందంటే ఒక గ్రీన్ క్యాండిల్ పడ్డ తర్వాత అంతే రేంజ్‌లో మనకు రెడ్ క్యాండిల్ పడిందంటే మనకు మార్కెట్ డౌన్ ట్రెండ్ ఏమో అని అర్థం చేసుకున్నాం. కానీ మనకిక్కడ ఈ ఫిబొనాసీ ద్వారా ఏం చూపిస్తుంది? మన లెవెల్ ఇక్కడున్నాయి లెవెల్స్. ఈ లెవెల్ గోల్డెన్ రేషియో దాటి కిందికి పోతేనే మనం డౌన్ సైడ్ ఆలోచించాలి. మనం ప్రతి రూల్ అదంతే ఇంకా. ఇక్కడ ఆలోచించాలి. లేదు ఈ గోల్డెన్ రేషియో మధ్యన ఈ ఐ మధ్యన మనకేమైనా ఫార్మాట్ వచ్చింది డౌన్ ట్రెండ్‌కు అంటే అప్పుడు డౌన్ ట్రెండ్ తీసుకుంటాం. లేదు ఇక్కడ మనకి ఈ గోల్డెన్ రేషియో కింద ఈ లో పైన ఈ మధ్యలో ఏమైనా అప్‌సైడ్ వ్యూ వచ్చిందంటే అప్‌సైడ్ తీసుకుంటాం. అది క్యాండిల్ ఓపెన్ అయిన క్యాండిల్ బట్టి ఉంటుంది. ఈరోజు ఈ మధ్యలో ఓపెన్ అయింది. నిన్న క్లోజింగ్ అయిన పైన ఓపెన్ అయింది. కనుక డైరెక్ట్‌గా మన ఫస్ట్ రెసిస్టెంట్ హై దాటిపోయింది. ఫస్ట్ రెసిస్టెంట్‌ను దగ్గరికెళ్ళిపోయింది. టచ్ చేసింది గూడా మళ్ళీ హై పాయింట్‌కొచ్చేసింది. మన హై పాయింట్‌కి. హై పాయింట్‌కొచ్చిన తర్వాత మన ఫార్మాట్ వచ్చిందా? వచ్చింది. 15 మినిట్స్‌లో మన ఫార్మాట్ వచ్చింది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది రెడ్ క్యాండిల్ అయినప్పుడు ఈ 2 క్యాండిల్స్ లోపల క్లోజ్ అయినప్పుడు దీనిపైన ఎంట్రీ. ఓకే. మన ఫార్మాట్ చూడండి. మన ఫార్మాటు ఏ రకంగా వర్కౌట్ అయితుందనేది చూడండి. దీనిపైన ఎంట్రీ, దీని కింద స్టాప్ లాస్. మన పాయింట్‌ని టచ్ కాదసలు చూడండి ఇంకా. చాలా సింపుల్‌గా ఉంటుంది. మ్యాజిక్ క్రియేట్ అవుతుంది. మన మనం ఏదైతే ఎంట్రీ తీసుకున్న తర్వాత డైరెక్ట్ మళ్ళీ అనదర్ రెసిస్టెంట్ దగ్గరికి వెళ్ళిపోయింది. సింపుల్ ఇంకా గుడ్డిగా అనమాటనే గదా! ఇంకా ఇక్కడ ఏమైనా ఆలోచించేది ఏమైనా ఉందా ఇంకా? ఏం లేదసలు. మనం ఎంట్రీ తీసుకున్నాం. మళ్ళీ మన ఎంట్రీ పాయింట్ టచ్ చేసింది. రేపు ఇంకా స్ట్రాంగ్‌గా ఉండొచ్చనేది నా ఐడియా. నా ఆలోచన. రేపు ఇక్కడి వరకెళ్ళొచ్చు. లేదంటే మనకిక్కడ 1 అవర్‌లో క్లోజ్ చేసిన పాయింట్ ఉంది. 25,520 ఆర్ 20 లేదంటే 25,420, 25,520 ఈ 100 పాయింట్స్ రేంజ్‌లో మనకి ఆహ్, ఎక్స్‌పైరీ డే రోజు మనకు మ్యాజిక్ క్రియేట్ చేయొచ్చు అక్కడ. ఒకసారి చూద్దాం. అది తర్వాత చూద్దాం. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనకి ఇవి అర్థమయ్యాయి కదా! మళ్ళీ లోకొచ్చేసింది. ఇక్కడ మనం ఏదైతే రెసిస్టెంట్‌ని తాకిందో మళ్ళీ లోకొచ్చేసింది. ఆ లో ప్రకారం మళ్ళీ ఎలా ఎంట్రీ తీసుకున్నామో గూడా చెప్పుకున్నాము. ఈ క్యాండిల్ ఇప్పుడు అదే 15 మినిట్స్‌లో చూసినా ఈ క్యాండిల్ కింద క్లోజ్ అయిన తర్వాత మళ్ళా చిన్న ఎంట్రీ వచ్చేసింది. ఇప్పుడు 5 మినిట్స్‌లోకెళ్ళి ఒక్కసారి చూద్దాము. మనకెక్కడ స్టాప్ లాస్ తగ్గిందా ఏమన్నా అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనకి స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ పడిన తర్వాత లో ఫార్మాట్ వచ్చింది. అంటే డౌన్ ట్రెండ్ వచ్చింది. డౌన్ ట్రెండ్ వచ్చిన తర్వాత మన ఫార్మాట్ యాజ్ ఇట్ ఈస్‌గా వచ్చింది చూడండి. ప్రస్తుతానికి తీసేస్తున్నాను. కొంచెం వివరించడానికి ట్రై చేస్తున్నాను. చాలామంది కామెంట్ అర్థం అవ్వట్లేదు అని పెడుతున్నారు కనుక కొంచెం స్లోగా పెడుతున్నాను. టైమింగ్ ఎక్కువైనా పర్లేదు అనుకుంటున్నాను నేను. ఓకే. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే. మనకిక్కడ ఈ లాస్ట్ రెడ్ క్యాండిల్ ఉంది కదా! ఇది. ఈ క్యాండిల్ లోపల 2 క్యాండిల్స్ క్లోజ్ అయ్యాయి. ఓకే. క్లోజ్ అయిన తర్వాత మన మళ్ళీ బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ లోపలికొచ్చింది. మనం ఏమనుకున్నాం ఈ బ్రేక్ అయిన క్యాండిల్ తర్వాత మనం ఎంట్రీ తీసుకొని వదిలేయడమే అంతే. ఇంక మన స్టాప్ లాస్‌ని టచ్ చేయదసలు. వెళ్ళిపోయింది చూడండి. ఇక్కడ కొంచెం స్టాప్ లాస్ తగ్గింది. మనకు ప్రైస్ యాక్షన్ ఏంటి ఇది స్ట్రైక్ ప్రైస్‌లో కాకుండా మనకి ప్రీమియం చార్ట్‌లో చూస్తే ఆప్షన్ చార్ట్‌లో చూస్తే మనకు అర్థమైంది గదా! ఇక్కడ మనకు ఎలాగా ఎంట్రీ దొరికిందనేది. మనకిక్కడ తక్కువ పాయింట్స్‌తో దొరికింది. 106 ఎంట్రీ, 93 స్టాప్ లాస్. దాదాపుగా 7 అండ్ 15 పాయింట్స్ ఏమో 16 పాయింట్స్ ఏమో స్టాప్ లాస్ వచ్చింది. ఓకే. ఈ రకంగా చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ రేషియో అనేది ఇంక మీరే చెప్పండి కామెంట్ ద్వారా. ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మరొకరికి చేరే విధంగా షేర్ చేయండి. లైక్ ఖచ్చితంగా చేయండి. లైక్స్ ఎక్కువ వస్తే నాకు కూడా చాలా ఆనందం ఉంటుంది. సబ్స్క్రైబర్స్ పెరిగితే ఇంకా వీడియోస్ చేయడానికి నేను గూడా ముందుకు రావడానికి జరుగుతుంది. ఇంట్రెస్ట్ వస్తుంది మెయిన్ ఆఫ్ ఆల్. ఓకే. సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. థాంక్ యూ.